ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగు అమ్మాయి. ఈరోజు వీడియో ఏంటి అని అంటే కంది పచ్చడి అనమాట. దీనికి కావలసిన పదార్థాలు, ముందుగా కందిపప్పు కడిగి నేను పెట్టుకున్నాను 1 కప్పు, ఎండు మిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, తర్వాత వేడి నీళ్ళల్లో మనం చింతపండు వేసుకున్నాను, 1/2 స్పూన్ పసుపు, తర్వాత పోపు కోసము పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ముందుగా మనము 1/2 స్పూను ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి మనము ఈ కందిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా మనము ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ అన్నమాట దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి బాగా. కందిపప్పు యూజెస్ ఏంటి అని అంటే మనము దీంట్లో 25 క్యాలరీస్ ఉంటాయన్నమాట. మనం చికెన్, మటన్, ఫిష్, కొన్ని రకాల ఫిష్లతో పోలిస్తే ఈ కందిపప్పులో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కిడ్స్కి ఈ కందిపప్పు, మనము నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకి వీక్లీ 4 టైమ్స్ ఈ పప్పుతో మనము చట్నీ అయినా సరే, పప్పు అయినా సరే చేసి పెడితే వాళ్ళకు మంచి ప్రోటీన్స్ అనేవి అందుతాయి. దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీరు కావాలంటే అన్ని పచ్చిమిరపకాయలతోనే వేసుకోవచ్చు, లేదు ఎండుమిరపకాయలతోనే వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. దీంట్లోకి వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి. చూడండి, అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఆపేసి మనం ఇవి కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. దీనిలోకి పోపు రెడీ చేసుకుంటున్నాము. దీంట్లోకి ఒక 1/2 స్పూను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇవి 2 కూడా తిరగమాత కోసం వేస్తున్నాను. ఇవి 2 కూడా లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఆవాలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆపేస్తున్నాను. ఇవైతే మనము మిక్సీలో వేసుకుంటున్నాము. దీంట్లో 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాము. తర్వాత 1 స్పూను సాల్ట్. మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇదైతే ఇలా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. దీంట్లోకి మనము ఇది వేడి నీళ్ళు, చింతపండు కలిపింది వేసేసుకోవాలి. దీంట్లో వేడి నీళ్ళు వేస్తేనే ఇది ఎక్కువ నిల్వ ఉంటుంది, ఒక 1 or 2 days. లేదు అంటే చన్నీళ్ళు వేస్తే అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. ఇలా వస్తుంది, మనకు కొబ్బరి చట్నీ లాగా ఉంటుంది అన్నమాట. కొంచెము కన్సిస్టెన్సీ. మనము దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనము దీంట్లోకి అయితే పోపు వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, చూసారు కదా, కంది పచ్చడి అనేది చాలా ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోయింది. మనము దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం లేనప్పుడు మనము ఈ పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.